నిర్గమాకాండం 25వ అధ్యాయము. మందసము, బల్ల, దీపవృక్షము వాటి నిర్మాణమును గురించిన ఆజ్ఞలు. మందసము, బల్ల, దీపవృక్షము వాటి నిర్మాణమును గురించిన ఆజ్ఞలు. నిర్గమాకాండం 25వ అధ్యాయం. యెహోవా మోషేకిలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వచ్చవుల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకు చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను. వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి, వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరముల్లోనే ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసముల్లో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలను. ఈ కొనను 1 కెరూబును, ఆ కొనను 1 కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీదను కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములో ఒంటింటికి ఎదురుగా నుండవలను. ఆ కెరూబులు ముఖములో కరుణాపీఠము తట్టు నుండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదనను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానిని పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలను. దానికి చుట్టూ బెత్తడు బద్దె వేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను. బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరములకు బద్దెకు సమీపముగా ఉండవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తలను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. నక్షీ పనిగా ఆ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును, దాని శాఖలను నక్షీ పనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదాము రూపమైన 4 కలశములను
వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దానికి 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చెప్పున ఉండవలను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నగిషీ పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములను చేయవలను. దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలను. దాని కత్తెర చిప్పయు మేలిం బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చెప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నిర్గమకాండం 25వ అధ్యాయము మందసము, బల్ల, దీపవృక్షము, వాటి నిర్మాణమును గురించిన ఆజ్ఞలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.